తెలంగాణ ఐటీ మినిస్టర్ కాబోయేది అతనేనా? రేవంత్ రెడ్డి అతని పేరునే ఖరారు చేశారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పేరు తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ప్రజలు రుణం తీర్చుకున్నారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా మూడోసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు ఇక్కడి ప్రజలు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 60 కంటే 4 సీట్లు ఎక్కువగా 64 సీట్లు కట్టబెట్టారు. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అన్నది అందరూ ఫిక్స్ అయినా, ఈ వ్యవహారం 2 రోజుల పాటు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీలో హేమీలైన ఉద్దండులను కాదని తెలంగాణ సీఎంగా తన పేరుని ప్రకటించేలా చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేపు అంటే 7వ తారీఖు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్లో ఐటీ అనేది అత్యంత కీలకమైన శాఖ. గతంలో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు కేటీఆర్లా ఐటీ శాఖలో ముద్ర వేసేలా కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ రావు పేరును పరిశీలిస్తోంది. ఈయన అయితేనే కేటీఆర్కు ధీటుగా ఐటీని మరింత డెవలప్ చేస్తారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎల్లారెడ్డి నుండి విజయ ఢంకా మోగించిన మదన్ మోహన్ రావు ఎన్నో ఇంటర్నేషనల్ సంస్థల సీఈఓలతో పరిచయాలున్నాయి. అంతేకాదు 20 దేశాల్లో ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే రాజకీయ పార్టీలకు కావలసిన సమాచారం అందించే ఎన్నో యాప్లను ఈయన ఐడియాలతో రూపొందించి సక్సెస్ అయ్యారు కూడా. మరి మదన్ మోహన్ రావు స్టడీ చూసుకుంటే, హైదరాబాద్లోని ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సి, బీఎస్సీ పూర్తి చేశారు. ఐటీ సెల్ చైర్మన్గా బాధ్యతలు వహించారు. ఇక 2010, 2020 పలు అమెరికా ఐటీ సంస్థలకు డైరెక్టర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా ఈయనకు ఉంది. ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో బిజినెస్ చేసి అనేక దేశాల్లో తిరిగి అక్కడ బిజినెస్ నేతలతో మాట్లాడుతూ బిజినెస్ను డెవలప్ చేశాడు. ఇలా ఐటీలో తనకంటూ ఓ గుర్తింపుని మదన్ మోహన్ రావు సంపాదించుకున్నారు. అలాగే మదన్ మోహన్కు డైరెక్ట్గా రాహుల్ గాంధీతో సహా పలువురు అగ్రనేతలతో కూడా మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ మినిస్టర్గా మదన్ మోహన్ని ఎంపిక చేయడం లాంఛనమే అని చెబుతున్నారు.